అనగా ఒక ఊర్లో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతనికి చిలిపితనం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం అలవాటు. తన తల్లిదండ్రులు, గురువులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. స్కూల్లో ఎప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడు. స్నేహితులను మోసగించి వారి చాక్లెట్లు లాక్కునేవాడు. అసలేమీ కష్టం లేకుండా తేలికగా ధనవంతులవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు అతను తన ఊరి చివరిలో ఉన్న పాత అడవికి వెళ్ళాడు. అక్కడ అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక రహస్య చెట్టుని కనుగొన్నాడు. అడవిలో తిన్నగా నడుస్తూ ఉండగా రాజు ఒక పాత చెట్టును చూశాడు. అది చాలా విచిత్రంగా కనిపించింది. అది ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించింది. హే బాలుడా, నువ్వు చాలా అదృష్టవంతుడు. నాతో